ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు చెల్లించుకొనుచున్నానండి. ఈ రోజున ఒక చక్కని విషయం మనం తెలుసుకుందాము. అదేంటంటే గలతీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము. అంటే ముందు మనల్ని మనము ప్రేమించుకోవాలి. ముందు మనల్ని మనము గౌరవించుకోవాలి. ముందు మన జీవితం పట్ల మనకి ఆశ ఉండాలి. అంతేకాని ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు నాకు ఈ జీవితం, నేను ఎవరి కోసం బ్రతకాలి, చనిపోతే మంచిది, నాకు ఈ భూమి మీద ఏముంది అని మన మీద మనకే విరక్తి పుట్టినట్లయితే ఇతరులకి మనం ఎలా ధైర్యం చెప్పగలం? ఇతరులు మనం ఎలా ప్రేమించగలం? ఇతరులు బాగుండాలని ఎలా మనం అనుకుంటాము చెప్పండి. కనుక ముందు మన మీద మనకిష్టం ఉండాలి, బ్రతకాలని కోరిక ఉండాలి, జీవించాలని ఆశ ఉండాలి. అలాంటప్పుడు ఇతరులు మనం ప్రేమించగలం, ఇతరులకి ధైర్యాన్ని చెప్పగలం. అంతేకాని ఎందుకు ఈ జీవితం, ఎవరి కోసం బ్రతకాలి అని మన మీద మనకు అసహ్యం పుట్టినట్లయితే ఇతరులకు మనం ధైర్యం చెప్పలేము, ఇతరులకు మనం ఆ ఆదరణ ఇవ్వలేము. కనుక ఈ విషయాన్ని మనం మనసులో పెట్టుకొని సంతోషంగా మనం జీవితాన్ని ముందు కొనసాగించాలని